ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 11 వైద్య కళాశాలల్లో విభాగాల ఏర్పాటు, 287 పోస్టుల భర్తీ, వృద్ధాప్య పింఛన్ల పెంపు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం ముద్ర వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాకులో మంత్రివర్గ సమావేశం జరిగింది. 11 వైద్య కళాశాలలో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో ఖాళీగా ఉన్న 287 పోస్టుల భర్తీకి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం కళాశాలల్లో అంకాలజీ విభాగం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో పాటు వృద్ధాప్య పింఛన్లు 3000 పెంపు ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. విశాఖలోని 4 కారిడార్లలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు DPRకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర CCTV సర్వేలెన్స్ ప్రాజెక్టుతో పాటు జిల్లాలో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం 552 కోట్ల రుణ సేకరణకు కేబినెట్ అనుమతిచ్చింది. రుణ సేకరణకు APFSLకు అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం తెలిపింది. మధురవాడలో ఓ ప్రైవేటు విద్యా సంస్థలకు 11 ఎకరాలు, భీమిలిలో ముత్తంశెట్టి సతీమణి పేరిట 0.32 సెంట్ల భూమికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్రంలో ఉన్న 52,000 అంగన్వాడీ కేంద్రాల్లో 1,00,000 మందికి పైగా మహిళలు కార్యకర్తలుగా, హెల్పర్లుగా నామమాత్రపు వేతనాలకే పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని ప్రతిపక్ష నేతగా హామీలిచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక 1,000 రూపాయలు తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని ఏమనాలి, మాట తప్పడం అంటే ఇదే అని మండిపడ్డారు. ఈ విషయాన్నే గుర్తు చేసి నిరసన తెలియచేస్తుంటే వేధింపులకు గురిచేయటం పాలకుల నైజాన్ని తెలియచేస్తోందన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి పంచనామాలు చేస్తామని చిరుద్యోగులను బెదిరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న 52,000 అంగన్వాడీ కేంద్రాల్లో 1,00,000 మందికి పైగా మహిళలు కార్యకర్తలుగా, హెల్పర్లుగా నామమాత్రపు వేతనాలకే పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ విధానాన్ని వీరికి వర్తింపు చేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు జనసేన పార్టీ మద్దతు ప్రకటిస్తుందన్నారు. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. అంగన్వాడీల కార్యకర్తల సమ్మెలో పాల్గొని వెళ్తూ ఉండగా ఉండి మండలం చెరుకువాడ వద్ద 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో షేక్ సాబ్జీ మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో కారు యాక్సిడెంట్లో సాబ్జీ కన్నుమూశారు. ఏలూరు నుంచి భీమవరం వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో షేక్ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు. భీమవరంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలకు మద్దతు తెలియజేసి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. UTF బలపరిచిన అభ్యర్థిగా ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి సాబ్జీ గెలుపొందారు. స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. యనమల కుదురులోని కే గ్లోబల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్లో నిర్వహిస్తూ ఉన్న ఈ క్రికెట్ టోర్నమెంట్ను సిటీ కేబుల్ MD పొట్లూరి సాయిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ పోటీల్లో ఆడే అన్ని జట్లు క్రీడా స్ఫూర్తితో ఆడి విజేతలుగా నిలవాలని కోరారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ జయంతిని పురస్కరించుకుని శ్రీ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను యనమల కుదురులోని KK గ్లోబల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నారు. నేటి నుంచి మొదలైన టోర్నమెంట్ను సిటీ కేబుల్ MD పొట్లూరి సాయిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పొట్లూరి రామకృష్ణ చిత్రపటానికి సిటీ కేబుల్ MD పొట్లూరి సాయిబాబు, జీ తెలుగు AP డిస్ట్రిబ్యూషన్ హెడ్ P వెంకట్రావు పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిటీ కేబుల్ MD పొట్లూరి సాయిబాబు మీడియాతో మాట్లాడుతూ సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ ఏడాది కూడా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, ఈ టోర్నమెంట్లో సిటీ కేబుల్, పోలీస్, రెవెన్యూ, డాక్టర్స్, లాయర్స్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ ఛానల్స్ పాల్గొంటున్నాయని తెలిపారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని అన్నారు. టోర్నమెంట్ విజేతకు 30,000 రూపాయల క్యాష్ ప్రైజ్, రన్నరప్కు 20,000 రూపాయల క్యాష్ ప్రైజ్ను అందిస్తున్నామని చెప్పారు. పోటీల్లో గెలుపొందిన విజేతకు జనవరి 28న పొట్లూరి రామకృష్ణ జయంతి రోజున బహుమతులు అందజేస్తామని చెప్పారు. ఈ టోర్నమెంట్కు జీ తెలుగు స్పాన్సర్గా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగరీత్యా పని ఒత్తిడికి గురవుతుంటారని, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు ఆట విడుపుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కేబుల్ వ్యవస్థకి ఆద్యుడు, సిటీ కేబుల్కి వ్యవస్థాపకుడైనటువంటి పొట్లూరు రామకృష్ణ గారికి ప్రతి సంవత్సరం జన్మదినం సందర్భంగా క్రికెట్ టోర్నమెంటు మేము నిర్వహిస్తూ ఉంటాం. అదే అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆయన ఈ సంవత్సరం ప్రత్యేకం ఏంటంటే ఆయనది ఈ సంవత్సరం 60వ జన్మదినం కాబట్టి ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాం. అందుకని ఈ సంవత్సరం 8 టీములతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అందరూ పోలీసు, రెవెన్యూ, డాక్టర్సు, లాయర్లు, అలాగే ప్రింటు, ఎలక్ట్రానిక్, లోకల్ ఛానల్స్ అట్లా 8 టీములు జరుగుతున్నాయి. ఇది మేమేమో ఈ టోర్నమెంట్ అందరికీ ఆట విడుపుగా, అందరు పనుల ఒత్తిడిలో అందరూ బిజీగా ఉండే ఈ సందర్భంగా కొద్దిగా ఆట విడుపుగా ఉండడానికి మేము నిర్వహిస్తూ ఉంటాం. దీన్ని అందరు క్రీడా స్ఫూర్తిని తీసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా జరగాలని రామకృష్ణ గారి జన్మదినం 28వ తారీఖు నాడు జరిగే జన్మదినానికి ఆ రోజు విన్నర్కి 30,000, రన్నర్కి 20,000 రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఈ సంవత్సరం ఇస్తున్నాం. ఆ రోజు జన్మదినం నాడు ఆ పోటీలు నిర్వహించిన విజేతలకు ఆ రోజు బహుమతులను అందజేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలోనే ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తాము. అది జనవరిలో జరుగుతుంది. ఇదేమో డిసెంబర్లో చేస్తాం, అదేమో జనవరిలో జరుగుతుంది. 28వ తారీఖు నాడు ఆయన జన్మదినం నాడు బహుమతులు ఇస్తాం. దీనికి మా ఛానల్ జీ ఛానల్ మా వాళ్ళు స్పాన్సర్గా ఉంటారు. ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. రాష్ట్ర విభజన తరువాత సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని తన అనుభవంతో గట్టెక్కిస్తారని, చంద్రబాబు నాయుడిని నమ్మి తెలుగుదేశం పార్టీకి అధికారం అందిస్తే ప్రజల నమ్మకాన్ని వంపు చేసే విధంగా అరాచక పాలన చేశారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓటీపీల ద్వారా వ్యక్తిగత సమాచారం దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన తర్వాత సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని తన అనుభవంతో గట్టెక్కిస్తారని, చంద్రబాబు నాయుడిని నమ్మి తెలుగుదేశం పార్టీకి అధికారం అందిస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా అరాచక పాలన సాగించారని, అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పి మూలన కూర్చోబెట్టారని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఘాటుగా విమర్శించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ నందు కార్మిక నగర్, బెతలహాం నగర్ ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లిన అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 4.5 ఏళ్ల కాలంలో ఈ డివిజన్లో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, ఎన్నికలై మరలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ డివిజన్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ నెరవేరుస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ వారు ఏమీ చేయకుండా ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు మరలా వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ప్రభుత్వం మీద బురద చల్లుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏదైతే మేము మమ్మల్ని నమ్మించి మోసం చేసి మాకు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా మా ప్రాంతాన్ని పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వదిలేస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరందరూ గారు నిత్యం మాకు అందుబాటులో ఉంటూ మాకు ఏదైతే సమస్య ఉందో ఎన్నిగా పరిష్కరించి మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పని ఈరోజు ప్రజానికం చెప్పడం చాలా ఆనందం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత 5 సంవత్సరాలు ఏమీ చేయలేక మళ్ళీ ఈరోజు ప్రజానీకం దగ్గరికి ఒక అబద్ధపు హామీలతో, హామీ పత్రాలతో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేక దద్దమ్మల్లాగా ఉండి మళ్ళీ మాకు అవకాశం ఇస్తే మేము ఏదో చేస్తారని చెప్పని ఒక అబద్ధపు హామీలతో
ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది చేస్తున్నారు. అదేవిధంగా ప్రజానీకం దగ్గరికి వెళ్ళి ఓటీపీలు అడిగి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళ ఓటీపీలు తీసుకుని ఈరోజు వ్యక్తిగత సమాచారం దొంగలించే విధంగా, అదేవిధంగా కొంతమంది చిల్లర తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఫోన్ నెంబర్ ద్వారా మీకు డబ్బులు ఇస్తామని చెప్పని ఒక అబద్ధపు మాటలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు ఆరోపించారు. గ్రూప్ మెయిన్ 1 పరీక్షకు కొత్త సిలబస్ నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని 16న అన్ని కలెక్టరేట్ల వద్ద వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు మాట్లాడుతూ, గత ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. ఇటీవల విడుదల చేసిన గ్రూప్ నోటిఫికేషన్లో వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీని విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. గ్రూప్ మెయిన్ 1 పరీక్షకు కొత్త సిలబస్నే అమలు చేయాలన్నారు. విద్యార్థి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రేపు అన్ని కలెక్టరేట్ల వద్ద వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్ రాకపోవడం నిరుద్యోగుల తప్పు కాదు, కానీ ప్రభుత్వం టైం ఆలస్యం చేయడం ద్వారా ఈరోజు వయో పరిమితి మించిపోతూ ఉంది. అందుకోసమే నిరుద్యోగ వయో పరిమితి 42 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు పెంచాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా మెగా డిఎస్సీ విడుదల చేయడం 6 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సీ నోటిఫికేషన్ రాలేదు. రాష్ట్రంలో బీఈడీ టీటీ చేసిన వాళ్ళందరూ కూడా డిఎస్సీ కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులు ఈరోజు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి, ఎప్పుడు కోర్టుకు వెళ్తారని అయోమయంలో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, స్పష్టమైన నోటిఫికేషన్లో ఎలాంటి లోపాలు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం, అదేవిధంగా ఎగ్జామ్ నిర్వహించడం, ఫలితాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అనంతరం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రామారావు, నిరుద్యోగ జేఏసీ నాయకులు సిద్దిక్ మాట్లాడుతూ, సీఎం జగన్ దాదాపు 4.5 సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికలు సమీపిస్తున్నాయని గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. గ్రూప్ 1కు పాత సిలబస్తో పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ చెప్పడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నికల స్టంట్గా కాకుండా పారదర్శకంగా గ్రూప్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీనికి ప్రధాన కారణం నిరుద్యోగులు అని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది నిరుద్యోగులు కనిపించలే. కేవలం అధికారం కోల్పోతామనే ఉద్దేశంతో ఈరోజు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ముఖ్యంగా గ్రూప్ 1కు సంబంధించి గతంలో పాత సిలబస్ కంటిన్యూ అయ్యేది. రీసెంట్గా ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు, అదేవిధంగా సభ్యులు కొత్త సిలబస్ తీసుకొని వస్తాము, 2 సబ్జెక్టులు ఆబ్జెక్టివ్ టైపు, 2 సబ్జెక్టులు డిస్క్రిప్టివ్ టైప్ పెడతామని చెప్పినటువంటి ఏపీపీఎస్సీ వాళ్ళు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, నోటిఫికేషన్ తొందరగా ఇవ్వాలని చెప్పేసి పాత సిలబస్నే కంటిన్యూ చేస్తున్నారు. అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని పాదయాత్రలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ప్రశ్నించారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, విధుల్లో ఉండి చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ, పెన్షన్ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ధర్నాకు సిఐటియు సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏబీ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో అంగన్వాడీలకు అండగా ఉన్నానని చెప్పి అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడం లేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కి సామూహిక నిరసన దీక్షలు చేస్తున్నా కనీసం స్పందించకపోవటం దారుణమన్నారు. అంగన్వాడీ మహిళలకు అండగా ఉండడం అంటే ఇదేనా జగనన్న అని ప్రశ్నించారు. పాదయాత్రలో తెలంగాణలో కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్న మీ హామీ ఏమైందని నిలదీశారు. సీఎం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లయితే అంగన్వాడీలు రోడ్డెక్కే దుస్థితి వచ్చేదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి, మెనూ ఛార్జెస్ పెంచాలి, ప్రమోషన్కి వయోపరిమితి పెంచాలని కోరుతూ ఉన్నాం. వేతనాలు పెంచకుండా 4.5 ఏళ్లుగా తాత్సారం చేస్తూ ఇవాళ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. దాదాపు 6-7 వేలు జీతాలు పెంచేసినట్టుగా అన్నీ ఇస్తున్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. అంగన్వాడీల వేతనాలు తెలంగాణలో కంటే 1000 అదనంగా ఇస్తా అన్నారు. కనీస వేతనంగా లెక్కన 26,000 రూపాయలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వంలో క్రింది స్థాయి ఉద్యోగికి కూడా 20,000కు పైగా వేతనం ఇస్తున్నారు. కానీ అంగన్వాడీలు మాత్రం కేవలం 11,500, 7,000 రూపాయలు ఇచ్చి పనిచేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. వాళ్ళ వేతనాలు పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి చేస్తున్న ఈ సమ్మెకి సిఐటియు సంపూర్ణమైన మద్దతు తెలుపుతోంది. ఇప్పటికైనా అంగన్వాడీ యూనియన్ల నాయకత్వంతో ఇవాళ సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు సంఘాలని కలిపి ఐక్యంగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నాయి. ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలుతో పాటు ఒకేసారి వేతనం చెల్లింపు జరపాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమల డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షల రూపాయలు పింఛన్, 10,000 రూపాయలు, 10 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లు నెరవేర్చని పక్షంలో అవసరమైతే సీఎం కార్యాలయం ముట్టడికి వెనుకబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన 36 గంటల ధర్నా 2వ రోజు కొనసాగుతోంది. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కమల ప్రారంభించి మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆశాల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, హామీలను నెరవేర్చాలని గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. వేతనాల పెంపు కోసం ఆందోళనలు చేయాల్సిన దుస్థితిని కల్పించడం విచారకరమన్నారు. ఆశాలకు గ్రూప్ ఇన్సూరెన్స్, సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. సంక్షేమ పథకాలను ఆశాలకు వర్తింపచేయాలన్నారు. కోవిడ్ కాలంలో మరణించిన ఆశాల కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబంలో ఒకరిని ఆశాగా తీసుకోవాలన్నారు. ఏఎన్ఎం, హెల్త్ సెక్రటరీల నియామకాల్లో ఆశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానమైనది కనీస వేతనం ఇవ్వాలని, ఆశా వర్కర్లు కూడా అనారోగ్యం వస్తే సెలవులు లేవు, సెలవులు ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో సంక్షేమ పథకాలు కోతలు పెట్టరాదని, 60 సంవత్సరాలు నిండినటువంటి ఆశా వర్కర్ని ఒట్టి చేతులతో ఇంటికి పంపించకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని, ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయించరాదని, ప్రభుత్వం ఇచ్చినటువంటి నాసిరకం ఫోన్లతో పని చేయలేకపోతున్నారు కాబట్టి నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం చర్చించడం కానీ, యూనియన్ నాయకుల్ని పిలిచి మాట్లాడటం కానీ ఇంతవరకు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆశా వర్కర్లు 2 రోజులు ఈ మహాధర్నా కార్యక్రమానికి పిలుపు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లు రాత్రిని చూడకుండా ఆడపిల్లలు అర్ధరాత్రి అక్కడే వండుకుని అక్కడే కలెక్టరేట్ల దగ్గర తిని ఉన్నారు అని అంటే వాళ్ళ సమస్య ఎంత తీవ్రంగా ఉందో రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. శ్రీ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ 2వ మ్యాచ్లో డాక్టర్స్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డాక్టర్స్ జట్టు 15 ఓవర్లలో 213 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిటీ కేబుల్ జట్టు 15 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. డాక్టర్స్ జట్టు క్రీడాకారుడు ఉదయ్ 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 105 పరుగులు చేసిన ఉదయ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సిటీ కేబుల్ జట్టులో మోహన్ గోరిపర్తి అధికంగా 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. యనమలకుదురులోని కేకే గ్లోబల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్లో పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. టోర్నమెంట్ తొలి రోజు 2వ మ్యాచ్లో డాక్టర్స్, సిటీ కేబుల్ జట్లు తలపడ్డాయి. డాక్టర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డాక్టర్స్ జట్టు 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. డాక్టర్స్ జట్టు క్రీడాకారుడు ఉదయ్ 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
వినాయక రాజేశ్వర్ 36 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. సిటీ కేబుల్ టీం క్రీడాకారులు గొరిపట్టి మోహన్, బాలసుబ్రహ్మణ్యం, సురేష్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగుకు దిగిన సిటీ కేబుల్ జట్టు 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. సిటీ కేబుల్ జట్టులో మోహన్ గొరిపట్టి అత్యధికంగా 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డాక్టర్స్ జట్టులో జగన్ 3 వికెట్లు, హఫీజ్ బాషా 2 వికెట్లు, ప్రీతం 1 వికెట్ తీశారు. 105 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఉదయ్కు సిటీ కేబుల్ ఎండీ పొట్లూరు సాయిబాబు, జీ తెలుగు ఏపీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ పి వెంకట్రావు మొమెంటో అందజేశారు. సిటీ కేబుల్ జట్టు సభ్యులకు సర్టిఫికేట్స్ అందజేశారు. తికమక తాండా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయవాడలో 11 థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శనకు సిద్ధమైంది. చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించిందని, చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు కోరారు. శ్రీ రామకృష్ణ హరికృష్ణ హీరోలుగా బాలనటిగా అలరించి రాజన్నలో మంచి క్రేజ్ సంపాదించిన ఆని హీరోయిన్గా నటించిన తికమక తాండా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీఎస్ఆర్ గ్రూప్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు టీఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకట్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలలో నేడు తికమక తాండా చిత్రం రిలీజ్ అయిందని చెప్పారు. నూతనంగా హీరోలుగా పరిచయం అవుతున్న రామకృష్ణ హరికృష్ణలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. 2 తెలుగు రాష్ట్రాలలో 105కు పైగా థియేటర్లు, కేవలం విజయవాడలోనే 11 థియేటర్లలో రిలీజ్ అయిందని అన్నారు. తెలుగు ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఆదరించాలని కోరారు. ఇప్పటికే రిలీజ్ అయిన చిత్రంలోని పాటలకు ఇప్పటికే అపూర్వ స్పందన వచ్చిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ చిత్రం నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ అనేకమైన చోట్ల ఇదే టైప్లో దానికి వేలాది మంది థియేటర్లకు తరలి వెళ్ళి అంత విజయం చేకూరాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నది. ఇది 1 year నుంచి తీసుకుంటూ వస్తాం వల్ల ఈరోజు బయటపడగలిగాము. ఈరోజు 2 రాష్ట్రాల వ్యాప్తంగా 105 థియేటర్లలో రిలీజ్ చేయబడుతుంది. ఇది అఖండ విజయం చేకూరుతుందని ఆశిస్తూ మీ అందరూ దీవెనలు కావాలని పిల్లలకి ఇందులో టీఎస్ఆర్ మూవీ మేకరు ఫస్ట్ స్థాపించడం జరిగింది. అనేక మంది ఆశీర్వాదంగా కావాలని వాళ్ళకి ఆశ్రయంగా ఉండాలని టీఎస్ఆర్ మూవీ మేకర్స్ని అందుట్లో రాజన్నలో పిల్ల మల్లమ్మగా ఈ అమ్మాయి పిల్ల చిల్డ్రన్గా చేసింది. ఇందులో మొట్టమొదటిసారిగా హీరోయిన్గా వస్తుంది మల్లికగా. ఆ అమ్మాయి కూడా మంచి విజయం చేకూరుతుందని ఇందుట్లో ఓహో పుత్తడి బొమ్మ సాంగు యూట్యూబ్లోనే ఆల్చాలు చేస్తూ అనేకమైన ఇప్పుడు 10 కోట్ల మంది దరిదాపులుగా చేరింది. అది రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఉచిత పథకాల ముసుగులో ప్రజల శ్రమలను దోచుకుంటున్నారని, కనీస వసతులకు, మౌలిక సదుపాయాలకు ప్రజలు నోచుకోలేకపోతున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి అపార ఖనిజ సంపదలను మోడీ సర్కార్ తరలించుకుపోతున్నా ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో జగన్, చంద్రబాబు ఉన్నారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పోటీలో నిలబడనున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024లో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో మద్యం డబ్బును నమ్ముకున్న జగన్, చంద్రబాబు పార్టీలను ఓడించి ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త చరిత్రకు ప్రజలు పునాదులుగా నిలవాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని కోరుకునే వారంతా ఆంధ్రప్రదేశ్ నుండి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే దిశగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకుని స్వచ్ఛమైన ఆంధ్రులమని నిరూపించుకోవాలని తెలిపారు. చంద్రబాబు అవినీతికి మార్గం చేస్తే జగన్ ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర పాలనకు వీరిద్దరూ అనర్హులేనని, భావితరాల భవిష్యత్తుకు, భద్రతకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆశయాలే శరణ్యమని అన్నారు. చెప్పేటటువంటివి, చేస్తున్నటువంటివి పొందలు లేకుండా ఉంటున్నాయి. ఎన్నికల ముందు ప్రజలకు ఆశ చూపిస్తున్నారు. ఆ ఎన్నికల అనంతరం చేసేటటువంటిది ఏమీ లేక ప్రజల్ని ఒక విధమైనటువంటి సందిగ్ధంలోకి తీసుకువెళ్తున్నారు. ఏదైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి తగినట్టే ప్రయాణం చేస్తున్నారు తప్ప ఈ 2 రాజకీయ పార్టీలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయినాయి. కాబట్టి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఈ రాష్ట్రంలో అభ్యుదయ భావాలు, ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా నడిపించగలిగేటటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళని, అలాగే యువతని ఈ 175 నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు శ్రీకారం చుడుతుంది. అలాగే అందులో భాగంగానే ఈరోజు ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో ముఖ్య ఉద్దేశం ఒకటే, ఉచిత విద్య,
ఉచిత విద్యా వైద్యం, అలాగే 300 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలి. అలాగే అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందాలి. ప్రత్యేక హోదా విభజన హామీల్ని సాధించాలి. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విజయవాడ నగర ప్రజల కోసం శుభమస్తు షాపింగ్ మాల్ ప్రత్యేకంగా ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని షోరూమ్ మేనేజర్ మురళి తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్లో 1000 రూపాయలు పైబడి కొనుగోలు చేసిన ప్రతి వాళ్లకి ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు. కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్లో వినియోగదారుల కోసం ప్రతిరోజు లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. లక్కీ డ్రాలో భాగంగా నేడు ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా విజేతలను కీర్తిలాల్ మేనేజర్ సతీష్ ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో తిరుపతికి చెందిన వనజలక్ష్మి ఎలక్ట్రికల్ స్కూటర్ గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. తమ షాపింగ్ మాల్లో కేవలం 1000 రూపాయల కొనుగోలు నుంచి 55,000 రూపాయల విలువ గలవి ఏమైనా కొనుగోలు చేస్తే వారికి ఎలక్ట్రికల్ స్కూటర్, అలాగే 7,15,000 రూపాయలు విలువ గల హోండా న్యూ ఎంఏజ్ కార్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 1+1 ఆఫర్తో పాటు 1+2 ఆఫర్లు కూడా ప్రత్యేక కౌంటర్లో కల్పిస్తున్నామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది అంజిరెడ్డి, శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీయడం జరిగింది. దానికి వచ్చి తిరుపతి వనజాక్షి గారికి లక్కీ డ్రా తగిలింది. వాళ్ళకి కంగ్రాచులేషన్ తెలియపరిచాము ఫోన్లో ద్వారాగా. వాళ్ళకి ముందుగా ఫస్ట్ డ్రా తగిలినందుకు ఇంకొకసారి వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఈ శుభమస్తు షాపింగ్ మాల్ ఒక లాస్ట్ 6-7 ఇయర్స్గా మనకి విజయవాడలో సరసమైన ధరలకి మంచి వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి కొనుగోలు శక్తి తగ్గట్టుగా అన్ని రకాల వస్త్రాభరణాలు ఇక్కడ దొరుకుతాయి. మంచిగా ఉంటాయి. క్వాలిటీకి సంబంధించి కానీ ఏదైనా కానీ మన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మంచి మా కస్టమర్లు వస్తున్నారు. వాళ్ళకి తగ్గట్టుగానే ప్రతిరోజు 1000 రూపాయల కొనుగోలుపై ఒక బైక్ డ్రా కూపన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో గెలుపొందిన వాళ్ళకి ఒక బైక్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు లక్కీ డ్రా తీయడానికి మా శుభమస్తు షాపింగ్ మాల్కి విచ్చేసిన కీర్తిలాల్ మేనేజర్ సతీష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు లక్కీ డ్రాలో తిరుపతి వాస్తువులైన వనజాక్షి గారు గెలుపొందడం జరిగింది. 110 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఖాతాదారుల నమ్మకం, భద్రత లక్ష్యంగా పనిచేస్తున్నది ఏలూరు కోఆపరేటివ్ బ్యాంక్ 5వ బ్రాంచ్ను విజయవాడలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని చైర్మన్ అంబికా ప్రసాద్ అన్నారు. అన్ని రకాల రుణ సదుపాయాలు, లాకర్స్తో జాతీయ బ్యాంకర్లకు ధీటుగా పనిచేస్తుందని పేర్కొన్నారు. జనవరిలోగా మొబైల్ బ్యాంకును అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ ఆటోనగర్, కృష్ణానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ద ఏలూరు కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ బ్యాంక్ 5వ శాఖను చైర్మన్ అంబికా ప్రసాద్ ముఖ్య అతిథులతో కలిసి ప్రారంభించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ద ఏలూరు కోఆపరేటివ్ బ్యాంకు 1914లో ఆవిర్భవించిందని, 1980లో ఆర్బీఐ లైసెన్స్ ఇవ్వటం జరిగిందన్నారు. 110 సంవత్సరాల అనుభవం ఉన్న ఈ బ్యాంకు 215 కోట్ల మేర వ్యాపారం చేస్తోందన్నారు. విజయవాడలో ఇది 5వ బ్రాంచ్ అని చెప్పారు. మాజీ బ్యాంకర్ల ఆలోచనలకు అనుగుణంగా ఖాతాదారుల ప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తూ అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోందని చెప్పారు. అన్ని రకాల రుణ సదుపాయాలు, లాకర్స్తో జాతీయ బ్యాంకర్లకు ధీటుగా పనిచేస్తుందని పేర్కొన్నారు. జనవరిలోగా మొబైల్ బ్యాంకును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. విజయవాడలో బ్రాంచ్ ప్రారంభమైన రోజే 57 లక్షల మేర డిపాజిట్లు వచ్చాయని వెల్లడించారు. ఖాతాదారుల నమ్మకం, భద్రత లక్ష్యంగా బ్యాంకు పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. 215 కోట్ల రూపాయల టర్నోవర్ అవుతోంది. ఇది 5వ బ్రాంచ్గా నడుస్తోంది. మా బ్రాంచీలు జంగారెడ్డిగూడెం, ఏలూరులో ఆర్ఆర్పేట, ఏలూరు మెయిన్ బ్రాంచి, అలాగే పాలకొల్లు, ఇప్పుడు మీ ఊరిలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ సంస్థలో కంప్లీట్ మాకు అన్ని
లోన్స్ కమిటీ, రికవరీ కమిటీ, అన్ని కమిటీలు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్తో నడుస్తున్నటువంటి సంస్థ. ఎక్స్ బ్యాంకర్స్ని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకుంటూ వాళ్ళతోటి నడుపుతున్నటువంటి సంస్థ. మేనేజ్మెంట్ కమిటీ ఒక ఉంది, దీని చైర్మన్గా ఉన్నాను. ఇది నాది 5th టర్మ్గా నడుస్తోంది బ్యాంకు. నేను 2001 నుంచి కూడా చైర్మన్గా ఉండటం జరిగింది. పబ్లిక్ ఎలక్షన్లో గెలవడం జరిగింది. అలాగే ఎనానమస్గా చేశారు. ఆ తర్వాత మళ్ళీ పబ్లిక్ ఎలక్షన్ అయింది, మళ్ళీ ఎనానమస్గా అయింది, మళ్ళీ మొన్న ఎలక్షన్లో గెలవడం జరిగింది.